ఒక సినిమా వర్కౌట్ అవ్వాలి అంటే దానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఏంటో తెలుసా? కాన్ఫ్లిక్ట్స్. అంటే మన సినిమాలో క్యారెక్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఎదురయ్యే ఛాలెంజెస్. అయితే స్టోరీ టెల్లింగ్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఈ రీల్లో మనం చూద్దాం. వెల్కమ్ టు ద 100 Days ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 12. పాయింట్ నెంబర్ 1, క్యారెక్టర్ వర్సెస్ సెల్ఫ్. దీనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే ఒక క్యారెక్టర్ తనతో తాను స్ట్రగల్ అవ్వడం, తన నుంచి తాను బయటికి రావడం. దీన్ని బేసిక్గా కొన్ని సినిమాల్లో దీన్నే మొత్తం ప్లాట్లో తీసుకుంటారు, లేదంటే క్యారెక్టర్ని డ్రైవ్ చేయడానికి ఒక ఎమోషనల్ టూల్ లాగా దీన్ని వాడతారు. ఎగ్జాంపుల్స్ జెర్సీ అండ్ ఈ నగరానికి ఏమైందిలో కార్తీ అండ్ వివేక్ క్యారెక్టర్. పాయింట్ నెంబర్ 2, క్యారెక్టర్ వర్సెస్ సొసైటీ. ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లో ప్రాబ్లమ్స్ బయట నుంచి వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద శంకర్ గారి ఫిలిమ్స్ ఈ టాపిక్ మీదే ఉంటాయి. ఒక క్యారెక్టర్ కి సొసైటీతో ఏం ప్రాబ్లం ఉంది, ఆ సొసైటీ ఆ క్యారెక్టర్ మీద ఎలాంటి ఛాలెంజెస్ ని కానీ ప్రాబ్లమ్స్ కానీ రుద్దడానికి ట్రై చేస్తుంది, దానికి అగైన్స్ట్ గా క్యారెక్టర్స్ ఏం ఫైట్ చేస్తున్నాయి. పాయింట్ నెంబర్ 3, మ్యాన్ వర్సెస్ నేచర్. ఈ డిజాస్టర్ సినిమాలు అంటే ఫ్లాప్ సినిమాలు అని కాదు, ఈ డిజాస్టర్ అనే జాన్రాకి సంబంధించిన సినిమాలు అంటే మ్యాన్ వర్సెస్ నేచర్, ఈ 2012 ఆడుకాలం ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ వాళ్ళ చుట్టూ ఉండే నేచర్ తోటి ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లేదంటే క్యారెక్టర్స్ ఈ ప్రకృతి సృష్టించిన ఛాలెంజింగ్ నేచర్లో ఇరుక్కుపోయి దాంతో పోరాడడం అనమాట.